2025 మే మంత్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేకింగ్ మంత్. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్లో ఇండియన్ టీమ్కి 2 మెయిన్ పిల్లర్స్గా ఉన్న రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రిజైన్ చేసి 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇక అన్ని ఫార్మాట్లకి కూడా గుడ్ బై చెప్తామని, దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి అని రెడ్ సిగ్నల్ జారీ చేశారు. రోహిత్ మరియు కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక వార్త వైరల్ అవుతూ వచ్చింది. అదేంటంటే ఇక భారత టెస్ట్ క్రికెట్ కథ ముగిసింది అని. ఈ టీం ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లను ఓడించలేదు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్లడం ఇక కలే అని చాలా మంది భావించారు. పచ్చిగా చెప్పాలంటే ఇదే నిజమని కూడా చాలా మంది నమ్మారు కూడా. నిజంగా భారత టెస్ట్ క్రికెట్ పతనం వాళ్ళు రిటైర్ అయిన తర్వాతే మొదలైందా, లేక ఆ పతనం వాళ్ళు వెళ్ళక ముందే ప్రారంభమైందా? ఈ వీడియోలో మనం ఎమోషన్స్ కాదు, డేటా, మ్యాచ్లు, స్టాటిస్టిక్స్, జరిగిన సంఘటనల ఆధారంగా ఒక నిజాన్ని తెలుసుకుందాం. టెస్ట్ క్రికెట్ అంటే ఈ జనరేషన్ అభిమానులకు గుర్తొచ్చే పేర్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ. ఒకరు విదేశాల్లో భారత జట్టును భయంకరంగా మార్చిన కెప్టెన్, మరొకరు ఓపెనర్ గా వచ్చి టెస్ట్ కెరియర్ ను పూర్తిగా మార్చుకున్న ఆటగాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏళ్ల తరబడి భారత టెస్ట్ టీం కు వెన్నుముక్కలా నిలిచారు. కానీ 2025 లో కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి ప్రతి ఓటమికి అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అందరూ ఒకే కారణం చెప్తున్నారు: కోహ్లీ, రోహిత్ లేకపోవడమే ఈ పరాభవాలకు ప్రధాన కారణమని. కానీ ఈ పరాభవాల ప్రయాణం వారి రిటైర్మెంట్ తో ప్రారంభం కాలేదు, ఇది అంతకంటే ముందే ప్రారంభమైంది. ప్రపంచంలోనే బలమైన టెస్ట్ టీంలలో భారత్ ఒకటి. ఇక హోమ్ లో టెస్టుల్లో ఇండియాని ఓడించడం దాదాపు అసాధ్యమైన పని. కానీ 2024 ఎండింగ్ లో జరిగిన సిరీస్ భారత టెస్ట్ క్రికెట్ ను పూర్తిగా కుదిపేసింది. అది న్యూజిలాండ్ తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్. ఎవరూ ఊహించని విధంగా సొంత గడ్డపై భారత్ 0-3తో సిరీస్ ను కోల్పోయింది. 10 ఏళ్లకు పైగా ఇండియాలో ఎవ్వరూ చేయలేని పనిని న్యూజిలాండ్ చేసి చూపించింది. న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. ఈసారి బార్డర్ గవాస్కర్ ట్రోఫీ టీమిండియాదే అని అందరూ ఆశపడ్డారు. కానీ అక్కడ కూడా భారత్ 1-3తో సిరీస్ ను కోల్పోయింది. దాంతో టీమిండియా వరుసగా 3వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడే అవకాశం కూడా దాదాపు కోల్పోయింది. ఇప్పుడు ఇక్కడే మనం ఒక ప్రశ్న వేసుకోవాలి: ఈ 2 సిరీస్లలో రోహిత్, కోహ్లీ టీంలో ఉన్నారా లేరా అని. వారిద్దరూ ఆ 2 సిరీస్ ఆడినప్పుడు టీంలోనే ఉన్నారు. అంటే టీమిండియా టెస్ట్ ఫార్మాట్ పతనం ప్రారంభమైంది వారిద్దరు టీంలో ఉన్నప్పుడే. ఇదే చాలా మంది మిస్ చేసిన విషయం. 2011 నుంచి దాదాపు ఒక దశాబ్దం పాటు టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ అంటే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇలా దేశం ఏదైనా, పిచ్ ఏదైనా పరుగుల ప్రవాహం కురిపించగల ప్లేయర్ విరాట్ కోహ్లీ. ఒకప్పుడు కోహ్లీ టెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ 55 కు దగ్గరగా ఉండేది. కానీ అతని కెరియర్ చివరి 2 ఇయర్స్ లో ఆ యావరేజ్ సుమారు 32.5 కి పడిపోయింది. దీనికి కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం బౌలర్లు ఒక బలహీనతను కనిపెట్టారు: ఆఫ్ స్టంప్ బయట కంటిన్యూగా బాల్స్ వేయడం. అదే కాదు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా కోహ్లీ ఇబ్బంది పడటం మొదలైంది. 2024-25 ఆస్ట్రేలియా సిరీస్ లో ప్రతి టెస్ట్ లో ఒక సెంచరీ చేశాడు. మిగిలిన 8 ఇన్నింగ్స్ లో మాత్రం కేవలం 90 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాదు, ఆ సీజన్ లో 9 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుట్ అయ్యాడు. అది ఒక గొప్ప ఆటగాడి కెరియర్ చివరి దశకు చేరుకుంది అని తెలియపరిచే ఒక కఠినమైన నిజం. రోహిత్ శర్మది కూడా ఇదే కదా. తన కెరియర్ చివరి దశలో రెడ్ బాల్ క్రికెట్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ గా వచ్చిన తర్వాత సెంచరీలు, ఎక్కువసేపు పిచ్ లో టైం స్పెండ్ చేయడం, అద్భుతమైన టైమింగ్ తో కూడిన షాట్లు వాడటం, ఇవన్నీ అతన్ని ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనర్లలో ఒకటిగా నిలబెట్టాయి. కానీ 2024 నుంచి ఆ ఫామ్ నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది. చివరి 15 టెస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. 10 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ముఖ్యంగా ఎక్కువ వేగంతో వచ్చే సీమ్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు అనేది నమ్మలేని నిజం. రోహిత్ అప్పటికే 3 ఫార్మాట్లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ప్రతి సిరీస్, ప్రతి ఐసీసీ టోర్నమెంట్, ప్రతి నిర్ణయం అతని భుజాలపైనే మోస్తూ వచ్చాడు. కానీ 2024-25 సీజన్ లో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి: ఈ ఓటములకు ఒక్క రోహిత్ మాత్రమే కారణం కాదు. బ్యాటింగ్, బౌలింగ్, మిడిల్ ఆర్డర్, ఫీల్డింగ్ ఇలా చాలా విభాగాల్లో భారత్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సో మనం ఇప్పుడు రోహిత్ మరియు కోహ్లీ
ఇద్దరు ఫామ్ లో లేరు కాబట్టి రిటైర్మెంట్ తీసుకున్నారా అంటే ఈ ప్రశ్నకు రోహిత్ గాని కోహ్లీ గాని నేను ఫామ్ లో లేను కాబట్టి వెళ్తున్నాను అని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ గణాంకాలు, జట్టు పరిస్థితి, కొత్త తరం ఆటగాళ్ల అవకాశాలు ఇలాంటి అంశాలు అన్ని కలిపి చూస్తే ఇది ఒక సహజమైన జనరేషన్ ట్రాన్సిషన్ మాత్రమే. అదే విషయాన్ని తర్వాత జరిగిన పరిణామాలు కూడా నిరూపించాయి. అయితే ఒక విషయం మాత్రం చాలా మందికి నచ్చలేదు. రోహిత్ శర్మ మే 7, 2025న, విరాట్ కోహ్లీ మే 12, 2025న ఇద్దరు సోషల్ మీడియా పోస్టులతో టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది ఇంగ్లాండ్ పర్యటనకు కొద్ది రోజుల ముందే జరిగింది. ఈ నిర్ణయం మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భారత టెస్ట్ క్రికెట్ కు 13,000కు పైగా పరుగులు చేసిన ఇద్దరు దిగ్గజాలకు గ్రౌండ్ లో అభిమానుల మధ్య ఒక ఘనమైన వీడ్కోలు ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు దిగ్గజాలు వెళ్లిపోయారు, భారత జట్టును ముందుకు నడిపేది ఎవరు అని. అప్పుడే బీసీసీఐ ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. కేవలం 25 ఏళ్ల వయసులో శుభ్మన్ గిల్ ను ఇండియన్ టెస్ట్ టీం కు 36వ కెప్టెన్ గా నియమించడం. ఈ వార్త వచ్చిన వెంటనే అందరి మైండ్ లో ఒకటే ప్రశ్న తలెత్తింది. రోహిత్, కోహ్లీ లేని టెస్ట్ టీం ను గిల్ ఎలా ముందుండి నడిపిస్తాడు అని. అది కూడా మొదటి సిరీస్ ఇంగ్లాండ్ లో. నిజానికి అది అందరూ అనుకున్నట్టు అంత ఈజీ విషయం కూడా కాదు. ఎందుకంటే ఇంగ్లాండ్ లో 5 టెస్ట్ మ్యాచ్లు, స్వింగ్, సీమ్, డ్యూక్ బాల్, అనుభవజ్ఞులైన ఇంగ్లాండ్ బౌలర్లు. అటువంటి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్, కొత్త బ్యాటింగ్ ఆర్డర్, కొత్త బాధ్యతలతో అండర్ డాగ్స్ గా కనిపించిన టీమిండియాపై దాదాపు క్రికెట్ ప్రపంచంలో చాలా మంది ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ సులభంగా గెలుస్తుందని భావించారు. కొంతమంది అయితే భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవదని అంచనా వేశారు. ఎందుకంటే కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఈ ముగ్గురు లేకుండా విదేశాల్లో భారత్ ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించుకోలేకపోయారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. శుభమన్ గిల్ కేవలం కెప్టెన్సీ చేయలేదు, తన బ్యాటింగ్ తో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. మొదటి టెస్టు నుంచే తనపై వచ్చిన ఒత్తిడికి బ్యాట్ తోనే సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంగ్లాండ్ టూర్ స్టార్ట్ అయినప్పుడు టీమిండియా బ్యాటింగ్ పై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. మొదటి టెస్ట్ లీడ్స్ లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ తన కెప్టెన్సీ తొలి టెస్టులోనే 147 పరుగుల సూపర్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. కానీ 4వ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 373 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మళ్లీ విమర్శకులు వారి విమర్శలకు పదును పెట్టారు. కోహ్లీ, రోహిత్ లేకపోతే ఇదే జరుగుతుంది, ఈ టీం ఇంగ్లాండ్ లో నిలబడదు అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది. ఒక్క మ్యాచ్ తో ఒక్క సిరీస్ నిర్ణయించబడదు. అది భారత్ తర్వాతి మ్యాచ్ల్లో నిరూపించింది. ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్ లో టీమిండియాకు అంతగా చెప్పుకోదగ్గ రికార్డులు లేవు. ఈ వెన్యూలో భారత టెస్టుకు విజయమే లేదు. ఎన్నో గొప్ప జట్లు వచ్చాయి, ఎందరో దిగ్గజాలు ఆడారు, కానీ ఎడ్జ్బాస్టన్ లో విజయం మాత్రం అందలేదు. అలాంటి గ్రౌండ్ లో కొత్త కెప్టెన్ చరిత్రను తిరగరాశాడు. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ మొదటి ఇన్నింగ్స్ లో 269 పరుగులు చేశాడు. అంతటితో ఆగలేదు. రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ 161 నాట్అవుట్ తో సూపర్ సెంచరీ చేశాడు. ఒకే టెస్ట్ మ్యాచ్ లో 430 పరుగులు బాదాడు. అది భారత టెస్ట్ కెప్టెన్ గా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని స్థాయి ప్రదర్శన. 269 పరుగులతో విరాట్ కోహ్లీ 254 పరుగుల భారత కెప్టెన్ రికార్డును కూడా అధిగమించాడు. కానీ ఈ విజయం కేవలం గిల్ ఒక్కడిదే కాదు. బ్యాటింగ్ లో అతను ఆధిపత్యం చెలాయిస్తే బౌలింగ్ లో మరో యువ ఆటగాడు ఇంగ్లాండ్ ను పూర్తిగా కూల్చేశాడు. అతనే ఆకాశ్ దీప్. ఈ మ్యాచ్ లో 2 ఇన్నింగ్స్ లు కలిపి 10 వికెట్లు పడగొట్టాడు. స్వింగ్, సీమ్లతో ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను ఒత్తిడిలోకి పెట్టి టీమిండియాకు 336 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ఎడ్జ్బాస్టన్ లో మొదటిసారి ఇండియా టెస్ట్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక మూడో టెస్ట్ లార్డ్స్ లో కూడా టీమిండియా గట్టిగానే పోరాడింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 22 పరుగులతో గెలిచినప్పటికీ ఆ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ బంతితో కీలక స్పెల్ వేశాడు. మనం మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అందరూ ఊహించినట్టు మాత్రం టీమిండియా అయితే ఇంగ్లాండ్ కు అంత ఈజీగా మాత్రం లొంగడం లేదు. అదే కొత్త టీంలో కనిపించిన అతిపెద్ద మార్పు. ఇక 4వ టెస్ట్ ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఈసారి వర్షం కూడా మ్యాచ్ పై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ మరోసారి సెంచరీ చేశాడు. ఫైనల్ గా టీమిండియా ఓటమిని తప్పించుకొని మ్యాచ్ ను డ్రా చేసుకుంది. చివరి టెస్ట్ ది ఓవల్ గ్రౌండ్ లో సిరీస్ డిసైడర్ మ్యాచ్. ఈసారి టీమిండియా తరపున యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ తరపున హ్యారీ బ్రూక్ సెంచరీ చేశాడు. 4వ ఇన్నింగ్స్ లో మాత్రం మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో భారత్ కు 29 పరుగుల విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ కు వెళ్లే ముందు చాలా మంది భారత్ 5-0తో ఓడిపోతుందని అన్నారు. కానీ జరిగింది మాత్రం మరొకటి. ఈ సిరీస్ ను టీమిండియా 2-2తో డ్రా చేసుకుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసింది గిల్. మొత్తం
554 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ కూడా 500కు పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్ మొత్తం సిరీస్ లో 23 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత టీం స్వదేశానికి చేరుకున్న తర్వాత ఇప్పుడు చాలా మంది అనుకున్నారు ఇంగ్లాండ్ లో మంచి ప్రదర్శన చేసింది, ఇకపై భారత్ మళ్లీ పాత టీంలా వరుస విజయాలు సాధిస్తుంది అని. ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారత్ తర్వాతి హోమ్ సిరీస్ లో వెస్టిండీస్ ను ఎదుర్కొంది. 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ లో అయితే ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయం సాధించింది. ఢిల్లీలో మరో విజయం. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ లో కూడా టీమిండియా ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే ఇన్ని విజయాలు సాధించినా ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది. మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ ఎందుకు టాప్ లో లేదు, ఎందుకు 5వ స్థానంలో ఉంది అని? ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ప్రతి మ్యాచ్ కు పాయింట్లు ఉంటాయి, కానీ ఫైనల్ గా నిర్ణయించేది మొత్తం పాయింట్లు కాదు, పాయింట్స్ పర్సెంటేజ్ అంటే PCT. మీకు దక్కే మొత్తం పాయింట్లలో ఎంత శాతం సాధించారన్నదే అసలు లెక్క. అంటే ఒక టీం తక్కువ మ్యాచ్లు ఆడి ఎక్కువ విజయాలు సాధిస్తే వాళ్ళ PCT మరొక జట్టు కంటే ఎక్కువ ఉండొచ్చు. అదే సమయంలో డ్రాలు కూడా పూర్తి విజయాలంత విలువ ఇవ్వవు. అంతేకాదు స్లో ఓవర్ రేట్ లాంటి తప్పిదాలకు కూడా పాయింట్స్ పై ప్రభావం పడుతుంది. అందుకే ఇంగ్లాండ్ సిరీస్ టీమిండియాకు పెద్దగా ఉపయోగపడలేదు. మరో ముఖ్యమైన విషయం 2024లో న్యూజిలాండ్ తో 0-3, ఆస్ట్రేలియాతో 1-3 ఓటముల ప్రభావం కొత్త వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ప్రారంభమైన తర్వాత కూడా టీమిండియాపై ఇండైరెక్ట్ గా ప్రభావం చూపించాయి. అందుకే ఇంగ్లాండ్ లో మంచి సిరీస్, ఇంట్లో భారీ విజయాలు సాధించిన టీమిండియా పాయింట్స్ టేబుల్ లో బెటర్ పొజిషన్ కు చేరుకోలేకపోయింది. కానీ ఈ మార్పులో ఒక చాలా మంచి విషయం కూడా జరిగింది. అదే కొత్త టాలెంట్ వెలుగులోకి రావడం. ఒకప్పుడు భారత టెస్ట్ టీం అంటే ముంబై, ఢిల్లీ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది ఆటగాళ్లు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. దేశం నలుమూలల నుంచి కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఈ మార్పుకు అతిపెద్ద ఉదాహరణ విదర్భ అండ్ జమ్మూ కాశ్మీర్ లాంటివి ఇప్పుడేమి చిన్న జట్లు కావు. అక్కడి నుంచి కూడా జాతీయ జట్టుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వస్తున్నారు. హర్ష్ దూబే, ఆకిబ్ నబీ లాంటి కొత్త పేర్లు భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుకు మంచి సంకేతాలు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా ఒక కొత్త సవాలు ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ వేగంగా పెరుగుతుంది. IPL, SA20, ILT20, MLC, ది 100 ఇలా వైట్ బాల్ లీగులు ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు, ఎక్కువ డబ్బు, ఎక్కువ గుర్తింపు ఇస్తున్నాయి. దాంతో కొంతమంది ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు మునుపటిలా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సమతుల్యతను కాపాడటం BCCIకి పెద్ద సవాలుతో కూడుకున్న పని. ఇప్పుడు అసలు ప్రశ్నకు సమాధానం, రోహిత్ కోహ్లీ రిటైర్ అయిన తర్వాత భారత టెస్ట్ క్రికెట్ పతనమైందా? మన దగ్గర ఉన్న మ్యాచ్ ఫలితాలు, గణాంకాలు, జరిగిన సంఘటనలు క్లియర్ గా ఒక విషయాన్ని చెప్తున్నాయి, కాదు అని. అసలు సమస్య వాళ్ళు రిటైర్ కాకముందే ప్రారంభం అవుతుంది అని న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ లో మనకి వార్నింగ్ బెల్స్ ఇచ్చాయి. కానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా పతనం అవ్వలేదు. కొత్త కెప్టెన్ వచ్చాడు, కొత్త బాధ్యతలతో కొత్త టీం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఇంగ్లాండ్ లో 2-2తో సిరీస్ డ్రా చేశారు. ఇంట్లో వరుస విజయాలు సాధించారు. ఈ 3 సిరీస్ తో ఇండియా టెస్టుల్లో ఎదురులేని టీం అనేది నా అభిప్రాయం కాదు, ఇంకా లోపాలున్నాయి. విదేశాల్లో మిడిల్ ఆర్డర్ మరింత స్థిరంగా ఆడాలి. ఫాస్ట్ బౌలర్ల వర్క్లోడ్ ను సరిగ్గా నిర్వహించాలి. అవి జరిగితే భారత టెస్ట్ జట్టు మళ్లీ ప్రపంచంలో అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబడే అవకాశం ఉంది. క్రికెట్ చరిత్రలో ప్రతి గొప్ప జట్టుకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేది వస్తుంది. సచిన్ తరం పోయింది, ధోని తరం పోయింది, ఇప్పుడు రోహిత్, కోహ్లీ తరం కూడా ముగిసింది. ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న, దిగ్గజాలు వెళ్లిపోయారు, ఇక టీం పరిస్థితి ఏంటి అని కాదు, వారి లెగసీని కంటిన్యూ చేసే కొత్త జనరేషన్ ప్లేయర్లు ఎవరు అని. శుభ్మన్ గిల్ నాయకత్వంలో ఆ సమాధానం మనకి నెమ్మదిగా కనిపించడం ప్రారంభమైంది. మరి మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇండియన్ టెస్ట్ క్రికెట్ కొలాప్స్ అయ్యే స్టేజ్ లో ఉందా, లేక మరో కొత్త స్వర్ణయుగానికి ప్రారంభ దశలో ఉందా? కింద కామెంట్ లో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ స్టోరీస్, ఎనాలిసిస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.